శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో వజ్ర పంజరము అనే పేరు కలిగిన వారాహీదేవికి సంబంధించిన ఏ 12 నామాలు రోజు చదువుకుంటే జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ తొలగిపోతాయో, పరమేశ్వరుడికి సంతత ధారతో ఎలా అభిషేకం చేస్తే పరమేశ్వరుడు మీ నట్టింట్లో ఆనందనాట్యం చేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసము చాలా శక్తివంతమైన మాసం. ఈ మాసంలో ఆదివారాలు, శుక్రవారాలు మీకు దగ్గరలో ఉన్న గ్రామదేవతల దగ్గరకు వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించిన, గ్రామదేవతలకి కుంకుమ సమర్పించిన సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు ఏకభుక్తం ఉంటే, అంటే ఒకే పూట ఆహారం స్వీకరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ 5 రోజులనే పంచపర్వాలు అనే పేరుతో పిలుస్తారు. ఆ 5 రోజులు ఏంటంటే పౌర్ణమి, అమావాస్య, ఆషాఢ బహుళ అష్టమి, ఆషాఢ బహుళ చతుర్దశి, రవి సంక్రమణం జరిగిన రోజు, అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించిన రోజు, కర్కాటక సంక్రమణం జరిగిన రోజు. ఈ 5 రోజుల్లో ఒక పూటే ఆహారం స్వీకరిస్తే, ఈ పంచపర్వాల్లో ఒక పూటే ఆహారం స్వీకరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢ మాసం వారాహీదేవి ఆరాధనకి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసంలో వారాహీదేవికి సంబంధించి వజ్ర పంజరము అని 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలు రోజు చదువుకుంటే జీవితంలో దుఃఖం అనేది ఉండదని మనకు ప్రామాణిక పురాణాల్లో చెప్పారు. వారాహీదేవికి సంబంధించిన వజ్ర పంజరము అని చెప్పబడిన ఆ 12 నామాలు ఏంటంటే పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఈ 12 నామాల్ని వజ్ర పంజరం అంటారు. ఆషాఢ మాసంలో రోజు స్నానం చేశాక ఈ 12 నామాలు చదువుకోండి, జీవితంలో దుఃఖం అనేది ఉండదు. ఈ 12 నామాలు ఇంకొకసారి జాగ్రత్తగా గమనించండి. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఈ నామాలు చదువుకుంటే అద్భుతంగా అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ మాసంలో పరమేశ్వరుడికి సంతత ధారతో అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సంతత ధార అంటే అర్థం ఏంటంటే శివుడికి ధార విచ్ఛిన్నం కాకుండా అభిషేకం చేయాలి. దాన్ని సంతత ధార అంటారు. అంటే మనం ఉద్ధరణ తీసుకొని ఉద్ధరణతో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు అభిషేకం మధ్యలో కొంత సమయం శివలింగం ఖాళీగా ఉంటుంది. అలా కాకుండా శివలింగం పై భాగంలో ఒక గిన్నె ఏర్పాటు చేసి ఆ గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నె నుంచి ధారలాగా శివలింగం మీద నిరంతరాయంగా ఆ నీరు కారుతూ ఉంటే దాన్ని సంతత ధార అంటారు. ఈ సంతత ధార ఆషాఢ మాసంలో శివలింగం పైన ఏర్పాటు చేసి మనం శివాభిషేకం చేసుకుంటే శివుడు మీ నట్టింట్లో ఆనంద తాండవం చేస్తాడు. అలాగే ఆషాఢ మాసంలో శివలింగం పై భాగం, అగ్రభాగం ఖాళీగా ఉండకూడదు. దాని మీద మారేడు దళం కానీ గంధం బొట్టు కానీ పెట్టాలి. అలా చేస్తే పరమేశ్వరుడు సంపూర్ణంగా ఆనందించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగింపజేస్తాడని ప్రామాణిక పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు, ఉసిరికాయ, ఉప్పు వీటిలో ఏది దానమిచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి చాలా శక్తివంతమైన మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో పరమేశ్వరుడికి సంతత ధారతో అభిషేకం చేస్తే 6 నెలలు ప్రతిరోజు శివుడిని పూజించి శివుడికి అభిషేకం చేసిన అద్భుత ఫలితం కలుగుతుందని ప్రామాణిక పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి, అద్భుత విజయాలు అందిపుచ్చుకోండి. మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా? కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా? ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా? దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి, అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.